అల్లం పులుసుకి కావాల్సినవి అల్లం, చింతపండు, జీలకర్ర, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు. చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. అల్లం ముక్కలుగా చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇప్పుడు నేను చూపించిన అన్నీ కలిపి అల్లం పేస్ట్ చేసుకొని ఇప్పుడు తాలింపు పెడుతున్నాం. తాలింపులో పచ్చిమిరపకాయలు, పోపు ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని తాలింపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలాగా తాలింపులు వేసి బాగా వేపాలి. తర్వాత మనం చెప్పిన అల్లం పేస్ట్ చేసాం కదా, అల్లం పేస్ట్ అందులో వేసి చాలాసేపు ఉడికించాలి. నూనె కూడా చాలా అవుతుంది. ఈ రకంగా చక్కగా చేసిన అల్లం పేస్ట్ అంతా తాలింపు నూనెలో బాగా ఉడికించి వేపి చూస్తున్నారుగా, ఇలాగా ఎక్కువసేపు బాగా కలుపుతూ అందులో కారం, ఉప్పు తర్వాత వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. కారం సరిపడంత వేసుకోవాలి. నమ్మకి సరిపోలేదని అనుమానం వచ్చినట్టుంది, ఇంకొంచెం వేసింది. ఇలాగా చాలాసేపు ఉడికించి ఈ రకంగా బాగా వేపాలి. చాలా ఎక్కువ టైం పట్టిద్ది అన్నమాట. అప్పుడే టేస్ట్ వస్తుందని అంటుంటారు. సరే, అల్లం పేస్టు ఇప్పటివరకు కారం, నూనెలో తాలింపులు అల్లం పేస్ట్ తోటి ఇలా చేస్తున్నాం అన్నమాట. కాసేపటికి ఇలా తయారైంది. చూసారా, రంగు మారిపోయింది. కొత్త అంటూ సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు వేయాలి. ఇందాక చూపించే కదా చింతపండు, నానబెట్టిన చింతపండు. చింతపండు బాగా కలుపుకొని ఇదేంటంటే ఈ వంటకం ఎక్కువగా గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. నాన్ వెజ్ తినని వాళ్ళు, చేపల పులుసు టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఈ అల్లం పులుసు చేసుకుంటే సేమ్ చేపల పులుసులా ఉంటుంది. చేప ముక్కలు లేకపోవడమే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సేమ్ ఇలాగే ఫాలో అవ్వాలి. అంత టైం ఉడకపెట్టడం, ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫాలో అయితే గ్యారంటీగా ఆ టేస్ట్ వస్తుంది. ఆ వాసన అది తింటే చుట్టుపక్కల ఎవరికన్నా ఆ వాసన చూస్తే చేపల పులుసు చేసుకుంటున్నారని అనుకుంటారు. ఆ వాసన తగిలితే సేమ్ ఆ రకంగా ఉంటుందన్నమాట. మంచి అల్లం ముక్కలు తీసుకుని కరెక్ట్గా ఫాలో అయితే మీరు టేస్ట్ని దించేయచ్చు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా ఉడకబెట్టాక మ్యాక్సిమం రెడీ అయిపోయింది. చూసారు, చిక్కగా ఇలా తయారైద్ది. అందులో చేప ముక్కలు లేవు తప్పించి మిగతా అంతా చేప ముక్కలు లేని చేపల పులుసు అంటే నమ్మేస్తారు ఎవరైనా. చక్కగా వేడి వేడి అన్నంలో అప్పడం మంచి కాంబినేషన్. అప్పడాలు వేపుకొని ఈ అల్లం పులుసు తింటే ఆ టేస్టే వేరు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఏమన్నా కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చూసి చెప్పేసి. మా అమ్మ చేసి మా అమ్మాయి తిని చెప్తున్నారు. చూడండి, టేస్ట్ అదిరిపోయిందంట. మీరు కూడా చెప్పండి.